ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా వ్యవహారాలు కుదిపేస్తున్నాయి. కుట్రలు చేస్తున్నదెవరు, కుట్రల వెనుక ఉన్నదెవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేకు దోచుకున్నది సరిపోలేదా, ధనదాహం తీరలేదా ప్రతాప్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నిలదీశారు. వాతావరణంలో హుందా రాజకీయాలకి మారుపేదైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరంటారు చంపేద్దామని, ఇంకొకరంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నాం. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కంట్రోల్ చేస్తుంటే మన వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. సర్వేపల్లి కాకాని గౌతమ్ రెడ్డి అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేదో ఎలక్షన్ ముందు ఇది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే. మీకు ఏం కావాలంటే మేము జిల్లాలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ క్రిమినల్ యాక్టివిటీకి వ్యతిరేకంగా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది, చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ దేనికి పనికొస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపుగా 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికిమాలినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి అధికారులు పురమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి, రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది. ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేరు. ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి వేణు సోషల్ మీడియాలో పనిచేసేటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గైడ్ లైన్స్తోనే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పిఏ రవి ఇద్దరు కూడా సూచనలతో నా క్రషర్ మీదకి ఇద్దరు రౌడీల్ని ఆత్మకూరు రాజేష్, డి శ్రావణ్ కుమార్ అండి ఇద్దరు రౌడీ షీటర్లను తీసుకొని కావల్లో ఎంతోమంది కెమెరామ్యాన్లు ఉన్నారు, ప్రతాప్ రెడ్డి కూడా కెమెరామ్యాన్లు ఉన్నారు. అయినప్పటికీ కూడా వేరే ప్రాంతాన్ని వ్యక్తిని తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళని తీసుకొచ్చి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించి కారులో ఇంకొక 5 మందిని తోడు పంపించి ఈ రోజున రౌడీల చేత నా క్వారీకి కత్తులతో ఈరోజు నా క్వారీ మీదకి డ్రోన్ కెమెరా పేరుతో కత్తులతో రావాల్సినటువంటి అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నా.